వెల్కమ్ టు వీతి న్యూస్ లక్ష్యం సమాచితం. ప్రస్తుతం మనం కుట్రా మూవీ యూనిట్ టీంతో ఉన్నాం. అయితే వారి మాటల్లోనే విందాం అసలు కుట్రా మూవీ అంటే ఏంటి, అసలు ఈ మూవీ మొత్తం క్రైమ్ స్టోరీ మీదే బేస్ అయి ఉంటుందా లేకపోతే ఇంకా అదర్ ఎంటర్టైన్మెంట్స్ ఏమన్నా ఉన్నాయా అనేసి వారి మాటల్లోనే విందాం. నమస్కారం సార్. సార్ చెప్పండి, కుట్రా మూవీ అని మీరు డైరెక్టర్ కదా, సో ఈ మూవీ గురించి మీరు చెప్పండి. ఒక మీ థీమ్, అసలు మూవీ థీమ్ ఏంటి? మూవీ థీమ్ అంటే టోటల్లీ ఒక క్రైమ్ థ్రిల్లర్ విత్ ఎంటర్టైన్మెంట్ అన్నీ ఉంటాయి అందులో. ఓ, ఇక్కడ ద గేమ్ స్టార్ట్స్ నౌ అని కూడా ఇచ్చారు మీరు. సో అంటే వేర్ ద కన్స్పిరసీ విల్ స్టార్ట్, దట్స్ కాల్డ్ గేమ్ అని పెట్టాం. గేమ్ స్టార్ట్స్ నౌ అంటే అసలైన కుట్ర ఎప్పటి నుంచి మొదలవుతుంది అంటే మనం టైటిల్లో పెట్టాం కాబట్టి కుట్ర స్టార్ట్ అయింది అని మీనింగ్ అది. ఓకే సార్, అలానే అసలు ఈ మూవీ ఎప్పటి నుంచి అనుకున్నారు? అంటే ఈ మూవీ తీయాలి అని చెప్పేసి మీకు ఆ థాట్ ఎలా వచ్చింది? అసలు ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు? మూవీ అయితే అంతకుముందు మనం షార్ట్ మూవీస్ ఒక 6 చేసాం ఇదే బ్యానర్ మీద. ఒక మంచి ఫీచర్ ఫిలిమ్స్ చేయాలని ఫ్రెండ్స్ కాశీ ఉన్న విష్ణువర్ధన్ రెడ్డి ఇద్దరు నాకు అప్రోచ్ అయ్యారు. ఓకే సరే ఒక పెద్ద మూవీ తీద్దామంటే మంచి కాన్సెప్ట్ ఉంది అని అంటే స్టోరీ విని ఒకటే సిట్టింగ్లో ఓకే చేసి స్టార్ట్ చేసాం. అంటే ఆఫ్టర్ కరోనా మా యూనిట్ మొత్తానికి కరోనా అటాక్ అయింది. కరోనాలో కూడా కొంచెం బిట్స్ చేసాము. ఒక 1 month గ్యాప్ ఇచ్చి మళ్ళీ స్టార్ట్ చేసి ఇక నాన్ స్టాప్గా 2-3 monthsలో కంప్లీట్ చేసాం. సార్ అలానే స్టోరీ మొత్తం ఎంచుకోవడం ఒక ఎత్తు అయితే టీమ్ని ఎంచుకోవడం కూడా ఒక ఎత్తు. సో మీరు టీంని ఎలా తీసుకున్నారు? మీ మూవీకి టీం అనేవాళ్ళు మనకి కరెక్ట్గా సెట్ అవుతారు, మనకి సరిపోతారు అని చెప్పేసి మీరు ఎలాగా ఎంచుకున్నారు? టు బి ఫ్రాంక్ చెప్పాలంటే ఆడిషన్స్ పెట్టాము. ఓకే, సీన్ అన్న నాకు ఎప్పటి నుండో పరిచయం, ఆయన మా అందరికి కూడా తెలుసు. అన్న రిక్వెస్ట్ చేసి అన్న మీరు ఒక మంచి రోల్ చేయాలి అని సీన్ అన్నను, అలాగే విజయ్ రంగరాజ్ గారు అని ఒక 3000 మూవీ చేశారు. అన్న కూడా ఆల్మోస్ట్ 275 మూవీ చేశారు పెద్ద పెద్ద బ్యానర్స్లలో. మాకున్న 2 అఫెక్షనేట్ రిలేషన్స్ తోటి వీళ్ళిద్దరు కూడా ప్యాడింగ్ ఆర్టిస్ట్గా మనకు అడగగానే యాక్సెప్ట్ చేసి మంచి వర్క్ చేశారు. అవుట్పుట్ మంచిగా వచ్చింది. సార్ మీతో సెట్స్లో ఎలా ఉంటారు సార్? భయపెడతారా లేకపోతే జోయల్గా ఉంటారా? చేసి అలవాటు అయిపోయింది తనకి, మిలిటరీ రూలే. అంటే యాక్చువల్లీ సార్ ఫేస్ నేను కూడా భయపడాల్సి. అదే అంటే సార్ని చూసిన వెంటనే, ఆ కట్అవుట్ని చూసిన వెంటనే అందరికీ ఒక టైప్ ఆఫ్ ఫీలింగ్ అనేది, భయం అనేది వస్తుంది. సిరిపురం రాజేష్ గారు, ఈ మూవీ మొత్తానికి మీరే డైరెక్టర్. మీకన్నా వీళ్ళందరి గురించి అంటే ఎందుకంటే ఈ మూవీలో వీళ్ళందరూ మీ దగ్గర మీ పర్యవేక్షణ యాక్ట్ చేశారు కాబట్టి వీళ్ళందరి గురించి మీకే తెలుస్తుంది. సో వీళ్ళంతా ఎలా యాక్ట్ చేశారు? మీకు అందరూ సహకరించారా లేకపోతే మిమ్మల్ని ఇబ్బందులకి ఏమన్నా గురి చేశారా? సార్ గురించి అయితే చెప్పనవసరం లేదు. అసలు సినిమా అంటేనే కష్టాలమ్మా, కష్టాలన్నిటి నుంచి బయటపడమే గొప్ప విషయం. అందరూ చాలా పర్ఫెక్ట్గా పనిచేశారు. అంటే యాక్టింగ్ పరంగా నాకు ఎలాంటి ఇబ్బందులు జరగలేదు. ఎన్ని టేకులు అడిగినా టేకులు ఇచ్చారు. తనైతే అన్న సింగిల్ టేక్ ఆర్టిస్ట్, తనకు చెప్పాల్సిన పని లేదు. విజయ రంగరాజు కూడా అలాగే చేశారు. అందరు టీం మొత్తం పర్ఫెక్ట్గా చేశారు. ఓకే, హీరోయిన్ విషయానికి వస్తే హీరోయిన్ పాత్ర ఎలా ఉండబోతుంది సార్? అంటే వీ షుడ్ నాట్ రివీల్ ది స్టోరీ ఆఫ్ కోర్స్. వెన్ యూ ఆస్కింగ్ ఐ హ్యావ్ టు రివీల్ సంథింగ్. ఇది ఒక ఫ్రెండ్షిప్ మధ్యలో జరిగే స్టోరీ. ఈ అమ్మాయి హీరోయిన్, ఇంకొక హీరోయిన్, 3 హీరోయిన్లు ఉంటారు ఇందులో. డిఫరెంట్ రోల్స్, ఎవరి రోల్స్ వాళ్ళకి. అందరికీ ఫుల్ లెంత్ ఉంది. టోటల్ మూవీ లెంత్ ఎంత ఉన్నదో అంత వస్తూ ఉంటారు. ఈక్వల్ రోల్ షేర్ చేశారు. ఫ్రెండ్షిప్ వాల్యూస్ ఒకటి, అండ్ సస్పెన్స్ థ్రిల్లర్. ఓకే, స్టార్టింగ్ నుండి మనకు ఎండింగ్ దాకా ఎక్కడ కూడా ఎలాంటి బోర్ కొట్టకుండా మూవీ మొత్తం చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. ఫైనల్లీ ఈ మూవీ మొత్తం హీరోయిన్ మీదే డిపెండ్ అయి ఉంటుంది అంటారా? అబ్సల్యూట్లీ. హీరోయిన్స్ మీద 3 హీరోయిన్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది మూవీ మొత్తం. అంటే హీరోస్ ఇలాంటి వాళ్ళు ఎవరన్నా? మన మూవీలో హీరో లేడమ్మా, హీరో లేరు. స్టోరీ ఇస్ హీరో. ఫైనల్లీ మొత్తం కథ మొత్తం మేడం మీద డిపెండ్ అయి ఉంది అయితే. ఇంకా 3 మీద డిపెండ్ అయి ఉంటుంది. 2 హీరోయిన్లు మెయిన్ గా ఉంటుంది. ఇంకొక హీరోయిన్ నాకు డిటెక్టివ్ రోల్, నేను డిటెక్టివ్ రోల్ చేశాను. దాంట్లో నాకు కో డిటెక్టివ్ గా పనిచేశాను. అమ్మాయి కూడా ఇంతకుముందు మూవీస్ చేసిన ఎక్స్పీరియన్స్ ఉంది, వీళ్ళకి కూడా మంచి ఎక్స్పీరియన్స్ ఉంది. హాయ్ మేడం. హాయ్. హీరోయిన్ ప్రియా గారు, అసలు ఈ మూవీలో వర్క్ చేయడం మీకు ఎలా అనిపించింది? యా, రియల్లీ ఐఎమ్ సో ఎంజాయ్ డూయింగ్ ద షూటింగ్ టైమ్ అండ్ ఐ ఫెల్ట్ లైక్ ఏ ఫ్యామిలీ. ఒక ఫ్యామిలీ లాగా టీం అంతా బాగా ఎంజాయ్ చేసామండి. అసలు షూటింగ్ లాగా ఫీల్ నాకు అనిపించలేదు.
థ్యాంక్ యూ టు డైరెక్టర్ సార్ ఫర్ చూసింగ్ మీ ఇన్ దిస్ మూవీ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ శ్రీనివాస్ సార్, ఫాదర్ క్యారెక్టర్ చేశారు. సో చాలా అంటే ఎలా చెప్పాలి, రియల్గా సపోర్ట్ చేశారు. సో షూటింగ్ టైంలో ఏమైనా మిస్టేక్స్ అలా ఉంటే సో అసలు ఈ మూవీ స్టోరీ గురించి మిమ్మల్ని ఎవరు కన్సల్ట్ అయ్యారు? నేను డైరెక్టర్ సారే చెప్పారు. డైరెక్టర్ సార్ కన్సల్ట్ అయ్యి మీకు మొత్తం స్టోరీ అంతా చెప్పి మీరు ఓకే చేశారు. ఓకే సార్, ఏమైనా ఇబ్బంది పెట్టారా సెట్స్లో? నో చాలా ఫ్రెండ్లీగా చేశారు. చాలా అంటే లైక్ ఆయన్ని చూడగానే భయం వేస్తుంది కదా, ఆయన ఎప్పుడు కొంచెం గంభీరంగా ఉన్నట్లు కనిపిస్తారు చూడడానికి. యా, సో దట్స్ వై ఐమ్ ఆస్కింగ్. లేదు చాలా ఫ్రెండ్లీగా ఉంటారు సార్. మా ప్రేక్షకుల కోసం మీరు ఏమన్నా కొంచెం మూవీ గురించి ఏమన్నా చెప్పగలరా? యా, ఇది వచ్చేసి సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ. సో సస్పెన్స్ అండ్ కామెడీ ఉంటుంది, ప్లస్ 2 సాంగ్స్ కూడా ఉంటుంది. సాంగ్స్ చాలా బాగున్నాయి. నేను చేసేటప్పుడు బాగా ఎంజాయ్ చేశాను ఈ సాంగ్స్ని. సో డెఫినెట్గా జనాలకి కనెక్ట్ అవుతుంది అనేసి నా ఒపీనియన్. సాంగ్స్ కూడా గీతా మాధురి గారు ఇలాంటి వాళ్ళు సింగర్స్ కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నారని విన్నాము. సో వాళ్ళ సాంగ్స్ మీకు ఎలా అనిపించాయి? అంటే చాలా బాగుందండి, లిజనింగ్ విన్నప్పుడు చాలా ఎంజాయ్ చేస్తాం మేము షూటింగ్ స్పాట్లో. యాక్చువల్లీ గీతా మాధురి గారు అంటే చెప్పనవసరం లేదు. మేడం, నాట్ ఓన్లీ గీతా మాధురి గారు మా అమ్మాయి ఇద్దరు కలిసి ఒకే గురువు గారి దగ్గర నేర్చుకున్నారు, రామాచారి. మా పెద్ద అమ్మాయి మనీషా వాళ్ళు చెప్పడం వల్ల వచ్చింది. గీతా టాప్ సింగర్స్ అండి. పవన్ కళ్యాణ్ గారికి అంటే బాహుబలిలో, అలా భీమ్లా నాయకులో పాడిన వాళ్ళు, అంటే తెలంగాణలో టాప్ తెలంగాణ ఆంధ్ర కానీ తెలుగు లాంగ్వేజ్లో మూవీస్లలో చేసే ఒక టాప్ 10 సింగర్లలో టాప్ 5 సింగర్స్ మనం వాడాం. గీతా మాధురి గారు, అదితి బావరాజ్ గారు, అరుణ్ కౌండన్య గారు, అలాగే సాయి చరణ్ గారు టాప్ సింగర్స్. మనకు మ్యూజిక్ డైరెక్టర్ కూడా మంచి హిట్ ఇచ్చారండి, రోహిత్ సోయర్ గారు. ఫైనల్లీ ఈ స్టోరీ మొత్తంలో మీ రోల్ ఎలా ఉండబోతుంది? నాది వచ్చేసి చాలా సింపుల్ గర్ల్, చాలా ఒక ఫ్యామిలీ మెంబర్స్లో ఒక క్యూట్గా ఉంటుంది అండి చాలా. ఓకే సార్, మీరు చెప్పండి. ఫైనల్లీ మీ దగ్గరకు వచ్చేసాము, ఇందాడి నుంచి వెయిట్ చేస్తున్నాను మీతో ఎప్పుడు మాట్లాడదామా అనేసి. సార్, మీకు ఈ స్టోరీ అసలు ఎవరు చెప్పారు, మిమ్మల్ని ఎవరు కన్సల్ట్ అయ్యారు, మీకు ఈ స్టోరీ చెప్పిన వెంటనే మీకు ఎలా అనిపించింది? స్టోరీ కంటే ముందు సిరిపురం రాజేష్ ఈజ్ మై బ్రదర్. ఓకే. సో నేను చాలా కాలం నుంచి సినిమాలు చేస్తున్నాను కాబట్టి తనకు తెలుసు, సుపరిచితులం. సో అన్న ఈ రోల్ చేస్తే బాగుంటుంది, మీరు చేస్తే బాగుంటుంది, నా సినిమాలో మీరు ఉండాలి అని నాకు ఫస్ట్ అప్రోచ్ కావడం జరిగింది. సో సరే అన్నాను. సరే అని షూటింగ్ డేట్స్ చెప్పడం జరిగింది. అంతా సెట్లోకి వెళ్ళేసరికి తను కూడా నాతో పాటు చేసిన యాక్టరే కాబట్టి ఆర్టిస్ట్. సో ఒక సినిమాలో తను నాకు డాటర్ రోల్ చేసింది. ఓకే. ఇంకా ఇలా సినిమా జరుగుతుంది, ఇంకా కొన్ని క్యారెక్టర్లు కావాలన్నా ఎవరైనా ఉంటే సజెస్ట్ చేస్తామని అంటే తినను నందిని రెడ్డి. సో తను కూడా నేను పరిచయం చేయడం జరిగింది. ఇట్లా ఒకరికొకరు కనెక్షన్తో సినిమా ఎండ్ ఆఫ్ ద డే మంచిగా రావాలి. సో ఒక ఫ్యామిలీలో నా డాటర్గా చేసింది తను దీంట్లో కూడా. సో మంచి ఫ్యామిలీ ఓరియంటెడ్ ప్లస్ సస్పెన్స్ అన్ని ఫ్లేవర్స్ ఉన్న ఒక కుట్ర. ఆ కుట్ర ఎలా జరుగుతుంది, హూ విల్ డిఫెండ్ దట్ సార్? యాక్చువల్లీ సినిమా చూసి తెలుసుకోవాలి. కుట్ర అని నేమ్ పెట్టారు, మరి కుట్ర అని నేమ్ పెట్టినప్పుడు ఎంటర్టైన్మెంట్, కామెడీ ఇవన్నీ ఉంటాయని చెప్పేసి జనాలు ఊహించలేరు. అది కూడా ఒక కుట్ర, కన్స్పిరసీ అంతే. కన్స్పిరసీ ప్లాన్ చేయడము, ఇరికించడము, దాని నుంచి ఎట్లా బయటపడడానికి హీరో గారు ఎన్ని కష్టాలు పడ్డాడు, దానికి కొన్ని అలాంటి క్యారెక్టర్స్. విత్ ఫ్యామిలీస్ తో చూడొచ్చా సార్, వితౌట్ ఫ్యామిలీస్ తో చూడాలంటారా? విత్ ఫ్యామిలీస్ తో చూడొచ్చు. ఓకే. విత్ ఫ్యామిలీతో హ్యాపీగా చూడగలిగే సినిమా. ఓకే. అంటే ఏమన్నా సెన్సిటివ్ కంటెంట్స్ ఏమైనా ఉన్నాయా మూవీ? ఓకే సార్. నేను లేవు, హ్యాపీగా వెళ్ళి
చూసి ఎంజాయ్ చేయొచ్చు. ఓకే, అంటే ఇప్పుడున్న ప్రెసెంట్ జనరేషన్ అంతా మూవీస్ ఎక్కువ ప్రభావితం చేస్తున్నాయి, ప్రెసెంట్ జనరేషన్ని చాలా ప్రభావితం చేస్తున్నాయి. అలాగా మీ మూవీ ఏమైనా ప్రభావితం చేసేంత కంటెంట్ ఏమైనా ఉండిందా మూవీలో? మూవీలో బేసిక్గా కంటెంట్ బాగుంది. ఇప్పుడు మనం కంటెంట్ని రివీల్ చేయలేము, కాకపోతే అందుకే అంటున్నా మేడం అన్ని ఫ్లేవర్స్ ఉన్నాయి. ఖచ్చితంగా యూత్ కి అట్రాక్ట్ అవుతుంది అమ్మాయి, అబ్సల్యూట్ గా యూత్ కి అట్రాక్ట్ అవుతుంది. యూత్ కామెడీ ఎంజాయ్ చేస్తారు, సస్పెన్స్ ఎంజాయ్ చేస్తారు, అలాగే మ్యూజిక్ ఎంజాయ్ చేస్తారు, హర్రర్ ఎంజాయ్ చేస్తారు. అన్నీ ఉన్నాయమ్మా, అన్నీ కలిపిన ఒక ఇట్ ఈస్ నథింగ్ బట్ ఒక ఎన్సైక్లోపీడియా అనుకోండి, అన్నీ ఉన్నాయి. మిక్స్డ్ వెజిటబుల్ కర్రీ అనుకో. ఎస్, ఫైనల్లీ మిక్స్డ్ వెజిటబుల్ కర్రీ మా ప్రేక్షకులందరికీ ఇవ్వబోతున్నారు అనమాట. అయితే విత్ టేస్ట్. మళ్ళీ మనకు మ్యూజిక్ పరంగా అయితే తెలంగాణలో మన తెలంగాణ తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ ఒక పార్టీ జరిగితే ఖచ్చితంగా అక్కడ మన పాట ప్లే అవుతుంది. ఎందుకంటే డీలో చేసిన జడ్జి గారు మాస్టర్ గణేష్ మాస్టర్, ఆయన పేరు చెప్తేనే వైబ్రేషన్ వస్తాయి యూత్లో. అలాంటి వారు మా కోసం యాక్సెప్ట్ చేసి చేయడం జరిగింది. చిన్న సినిమా అయినప్పటికీ సార్ చేయాలి మీరు అంటే ఖచ్చితంగా చేద్దాం, మీకు ఎంకరేజ్ చేస్తానని చెప్పి చేయడం జరిగింది. సార్ అలానే ప్రొడ్యూసర్ గారు కూడా మీ వైఫ్ లావణ్య గారు అని విన్నాము. ఎస్ మేడం. యా, ఆవిడ గురించి చెప్పండి ఒకసారి. ఆవిడేమన్నారు మూవీ గురించి చెప్పిన వెంటనే ఇలా మూవీ తీద్దాం అనుకుంటున్నానని చెప్పి ఎలా ఒప్పించారు అసలు? అమ్మ మా మిస్సెసే కాదు, ఏదన్నా ఒక పని చేస్తున్నప్పుడు విమర్శించే వాళ్ళు ఉంటారు, యా డెఫినెట్లీ డిస్కరేజ్ చేసే వాళ్ళు ఉంటారు, ఇన్సల్ట్ చేసే వాళ్ళు ఉంటారు, పక్కకు పోయి నవ్వే వాళ్ళు ఉంటారు. అన్నిటినీ అధిగమించినప్పుడే మనం సక్సెస్ సాధించగలం. అది మేము సాధించాం. వద్దన్నారు ఎట్లా, ఎందుకు అన్ని డబ్బులు తగిలేస్తారు, ఏమొస్తుంది సినిమా తీస్తే అంటే ఫ్యాషన్ తోటి తీస్తున్నాం, డబ్బులు ఇవ్వాలి కాకపోతే రేపు సంపాదించుకోవచ్చు, ఏం చేసుకుంటాం, డబ్బు తీసాం, మంచి మూవీ తీసాం. ఓకే సార్, మీ రోల్ ఎలా ఉండబోతుంది ఇందులో? అంటే ఏమైనా డిఫరెంట్గా చూపించబోతున్నారా, లేకపోతే అన్ని మూవీస్లో నాన్న ఫాదర్ క్యారెక్టర్ ఎలా ఉంటుందో కొంచెం ఆ బేస్ మీదే ఉందా, లేకపోతే మీకేమైనా డిఫరెంట్గా ఉంది అనిపించిందా? అంటే ఒక లవ్లీ ఫ్యామిలీలో ఫాదర్ ఎట్లుండాలనో అట్లా ఉంటుంది. ఇంతకీ మీ క్యారెక్టర్ చిన్న చేంజ్ వచ్చిందని ఇలా శ్రీనివాస్ అన్న అంటే ఒక పోలీస్ ఆఫీసర్ స్ట్రిక్ట్ కాకుండా ఒక ఫాదర్ రోల్ కాబట్టి హౌ వీ హ్యావ్ టు బిహేవ్ విత్ ఫ్యామిలీ, కిడ్స్, వైఫ్, యూనో. ఇంతకీ నెగిటివ్ ఉండబోతుందా అంటే పాజిటివ్ గా ఉండబోతుందా అనేసి? అంటే మీరు ఎక్కువ డిఫరెంట్, అసలు ఎక్కువ మీరు రోల్స్ చూస్ చేసుకునేది నెగిటివ్ రోల్స్. సో ఈ మూవీలో ఏమన్నా దానికి భిన్నంగా చేస్తున్నారా, లేకపోతే సేమ్? చిన్న కరెక్షన్. అయితే మేము ఈ రోల్స్ చూస్ చేసేది నేను కాదు, డైరెక్టర్ చూసిన వాళ్ళు, వాళ్ళకి ఈయన ఫేస్ ఎక్కడ ఫిట్ అవుతుంది అనేది వాళ్ళకి తెలుస్తుంది. మనం ఏం చెప్తే అది చేస్తాం, వాళ్ళకి ఏం కావాలనో, వాళ్ళు ఏం రాబట్టాలనో మన నుంచి అది రాబట్టుకుంటాం. కాబట్టి దే ఆర్ ద జడ్జెస్ బేసికలీ. ఫైనలీ మేము మిమ్మల్ని డిఫరెంట్ రోల్లో చూడబోతున్నాం. డెఫినెట్గా. ఓకే సార్. హాయ్ మ్యామ్. హాయ్. మ్యామ్, మీ క్యారెక్టర్ అసలు ఎలా ఉండబోతుంది మూవీలో? యాక్చువల్గా ఈ మూవీలో నాది ఓల్డ్ లేడీ క్యారెక్టర్, 90 years క్యారెక్టర్ చేశాను. చెప్పాలంటే నేను ఇప్పటివరకు ఏ సినిమాలో కూడా ఐడెంటిఫై క్యారెక్టర్స్ ఏవి చేయలేదు. బట్ నాకు శ్రీనివాస్ గారు అనుకోకుండా పరిచయం అయ్యారు, చాలా బెస్ట్ ఫ్రెండ్ అయిపోయారు ఇప్పటికైతే. సో ఈ సినిమాలో సార్ డైరెక్టర్ గారు సార్కి బాగా క్లోజ్. సో ఇక్కడ ఇంట్రడ్యూస్ చేయించారు. సో చిన్న విషయం ఏంటంటే ఈ సినిమాలో ఏంటంటే కుట్ర జరిగింది నిజంగానే. అది చిన్న రోల్ అని, ఏదో చిన్న డాక్టర్ క్యారెక్టర్ అని చెప్పారు. బట్ మంచి 90 years ఓల్డ్ లేడీ క్యారెక్టర్ లాగానే దీంట్లో చేయించారనమాట. ఎక్స్పెరిమెంట్ చేశాను నిజంగా చెప్పాలంటే నా క్యారెక్టర్ విషయంలో. డైరెక్టర్ గారు చాలా మంచి ఆపర్చునిటీ ఇచ్చారు, దానికి నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఓకే, ఎలా అనిపించింది మ్యామ్ మొత్తం? అంటే టీమ్తో వర్క్ ఎలా అనిపించింది, అలానే ఎక్స్పెషల్లీ డైరెక్టర్ సార్తో ఎలా అనిపించింది మీకు? మంచి టీం అండి, అసలు ఫ్యామిలీ మెంబర్స్ లాగా వర్క్ చేస్తున్నాము. అసలు అందరం చాలా పోటీగా యాక్ట్ చేసాం మూవీలో. ఓకే, ఫైనల్లీ మూవీ టీమ్ మొత్తం ఒక ఫ్యామిలీ మెంబర్స్ లా కలిసిపోయారు. మీ పెర్ఫార్మెన్స్ చూసాం, చూసి ఇంత చిన్న క్యారెక్టర్ ఎందుకు ఇవ్వాలి, ఒక ఫుల్ లెంత్ క్యారెక్టర్ ఇవ్వచ్చు అమ్మాయి. కానీ ఆమె యాక్చువల్లీ ఇంత చిన్న వయసులో అంత పెద్ద ఓల్డ్ లేడీ క్యారెక్టర్ ను యాక్సెప్ట్ చేసింది. రిహార్సల్ చూసాము, ఎస్ అమ్మా నువ్వు దీనికి ఫిట్ అవుతావు అని చెప్పి తీసుకున్నాం, చేసుకొని ఎక్సలెంట్ పెర్ఫార్మెన్స్ చేసి.
మీరు చూస్తారు మూవీ. ఓకే. నిజంగా ఆడిషన్లో నాకు పర్ఫార్మెన్స్ చూసినప్పుడు నా మీద నాకు కూడా చాలా షాకింగ్ అనిపించింది. ఇంత బాగా పర్ఫామ్ చేయగలుగుతాను అనిపించింది. సార్కి కూడా అది నచ్చడం నా అదృష్టం అనుకోవాలి. సార్ని మాత్రం నేను ఇక్కడ ఉన్నాను అంటే దానికి కారణం మాత్రం శ్రీనివాస్ సారే. చాలా చాలా ఈ మూవీలో యాక్ట్ చేయడానికి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. డైరెక్టర్ సార్కి మాత్రం చాలా థ్యాంక్ యూ సార్. మీకు కూడా చాలా థ్యాంక్ యూ సార్. ఎన్ని థ్యాంక్స్ చెప్పినా సరిపోదు. ఈ క్యారెక్టర్లో నేను అంత ఇన్వాల్వ్ అయ్యి చేస్తున్నాను అనమాట. ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని నేను కూడా చాలా వెయిటింగ్లో ఉన్నాను మూవీ కోసం. సో చాలా అందరికీ కనెక్ట్ అయ్యే మూవీ ఇది. కుట్ర అనే మూవీ టైటిల్ నేమ్ కూడా చాలా బాగుంది. స్టోరీ చెప్పిన వెంటనే మీరు ఎలా ఫీల్ అయ్యారు? మీ ఫీలింగ్ ఏంటి అసలు? అంటే ఈ స్టోరీకి మనం సెట్ అవుతామా? ఒకవైపు చూస్తుంటే కుట్ర అని చూస్తుంటే మనకి ఒక డిఫరెంట్గా అనిపిస్తుంది. మొత్తం అంతా క్రైమ్ స్టోరీ చుట్టూ తిరిగేటట్లుంది. సో మనం చేయగలమా అని మీకు అనిపించిందా? స్టోరీ వరకు అంటే మనం రివీల్ చేయలేము, కానీ నార్మల్గా అయితే చాలా బాగుంటుంది. నేను విన్నాను. నేను ఇన్నాళ్ళ నుంచి ట్రై చేస్తున్నాను మ్యామ్ అందరినీ. అస్సలు కొంచెం కూడా మీరు మాకు చెప్పట్లేదు. చేసిన ప్రతి ఒక్కరికి కూడా స్టోరీ ఏందో ఎవరికి తెలియదండి. ఎవరి రోల్ వాళ్ళకి తెలుసు. ఆ రోల్ లో వాళ్ళు చెప్పాలంటే స్టోరీ. ఓకే. నాకు కూడా తెలియదు నిజానికి స్టోరీ. వాళ్ళకి తెలుసు అంతే. సార్ పెద్ద ప్లాన్ వేశారు మొత్తానికి. 90 years రోల్ చేయడానికి ఆలోచించాను ఫస్ట్ అయితే. బట్ డిఫరెంట్ గా చేయడం అనేది కూడా నాకు ఆపర్చునిటీ రావడం నా అదృష్టంగా నేను ఫీల్ అయ్యాను. ఎప్పుడు రొటీన్ గా ఎవరికైనా సిస్టర్ రోల్స్, వదిన క్యారెక్టర్స్ అందరు చేస్తారు. ఈ మూవీలో నన్ను ఇంకో దాంట్లో నేను చేస్తానో లేదో నాకు ఆ క్యారెక్టర్ గురించి తెలియదు. సో ఇక్కడ చేయాలి అనిపించింది, చేసేసాను. ఓకే సార్, మీరు హాయ్ సార్. మూవీ మొత్తంలో మీ పాయింట్ ఆఫ్ వ్యూలో మూవీని అసలు మొత్తం ఏ కోణంలో చూడొచ్చు అంటారు? మొత్తం ఫైనల్లీ సార్ని చూస్తే ఎంటర్టైన్మెంట్ ఉండింది, కామెడీ ఉండింది అని చెప్తున్నారు. మీరేమో ఓన్లీ టోటల్ కుట్ర అని చెప్పి కామెడీ ఉంటది, అందులో కుట్ర కూడా దాగి ఉంటది. చాలా దారుణమైన కుట్ర ఉంటది. సినిమాని మాత్రం ఎండ్ టు ఎండ్ ప్రేక్షకుడు ఎంజాయ్ చేస్తాడు, అందులో నో డౌట్. ఇందులో ఫస్ట్ నేను థ్యాంక్స్ చెప్పాల్సింది సిరిపురం రాజేష్ సార్ గారికి. ఎందుకంటే ఫస్ట్ టైం సిరిపురం రాజేష్ సార్ గారి దగ్గరికి నేను నా ఫ్రెండ్ ఇద్దరం వెళ్ళి మాట్లాడాము. సార్ ఇట్లా ఒక మంచి సినిమా చేద్దాం అనుకుంటున్నాము, మాకు టెక్నికల్ ఎక్స్పీరియన్స్ ఉంది, బెంగళూరులో ఇదివరకు యాడ్ ఫిలిమ్స్ అన్ని చేసి వచ్చాము. ఎవరు? కాశీయా? కాశీ నువ్వు వెళ్ళావా? ఓకే. కాశీ నేను ఇద్దరం కలిసి వెళ్ళాము. వెళ్ళి అడిగగానే ఆయన సరే మీరు ఆయన కూడా ఒక 6-7 షార్ట్ ఫిలిమ్స్ చేశాను. ఒక షార్ట్ ఫిలిం చూపించాడు, సూపర్ ఎక్స్ట్రాడినరీ. అది యాక్చువల్గా ఉమెన్ గురించి ఉంటుంది, లేడీ గురించి ఉంటుంది. చాలా బాగా డైరెక్ట్ చేశాడు. అందులో విలువలు, భారతీయ మహిళా విలువలకు సంబంధించిన షార్ట్ ఫిల్మ్ అది. నేను చాలా ఇంప్రెస్ అయిపోయాను దానికి. అప్పుడు ప్యాషన్ ఉన్న ప్రొడ్యూసర్ ఇతను. సో డెఫినెట్గా మనము ఇతనితో ట్రావెల్ చేస్తే మాకు యంగ్స్టర్స్కి ఫ్యూచర్ ఉంటుందని మేము స్టోరీ చెప్పడం జరిగింది. ఆయన ఒప్పుకున్నాడు. ఆ తర్వాత ఇమ్మీడియట్గా పట్టాపట్ పనులు అయిపోయినాయి, స్టార్ట్ చేసాము. లాస్ట్ ఇయర్ ఫిబ్రవరిలో స్టార్ట్ చేసాము. తర్వాత పోస్ట్ ప్రొడక్షన్లో మాకు కొంచెం ఇబ్బందులు ఫేస్ అయినా కూడా ఆయన డబ్బుకి ఎక్కడ వెనకడుగు వేయకుండా ఇప్పటికీ ఎంత ఖర్చు వచ్చినా, డిఐ కానీ పోస్ట్ ప్రొడక్షన్ కానీ గ్రాఫిక్స్ దగ్గర కానీ ఎంత ఖర్చు వచ్చినా, హర్రర్ విషయంలో కానీ బీజిఎం విషయంలో కానీ, ఇప్పుడు ఈవెన్ ఇంక్లూడింగ్ ప్రమోషన్స్ విషయంలో కానీ ఒక 200 థియేటర్ల దాకా రిలీజ్ చేద్దామని ప్లాన్ చేసుకున్నాడు. ఎంత ఖర్చు అయినా పర్వాలేదు, విష్ణు మన కోసం ఈ సినిమా నిలబడాలి, చరిత్ర సృష్టించాలి ఈ సినిమా అని ఆయన ముందుకు వచ్చాడు. సో ఐఎమ్ సో హ్యాపీ, ఐఎమ్ గ్లాడ్ టు బీ పార్ట్ ఆఫ్ దిస్ మూవీ యాక్చువల్లీ. సో మళ్ళీ మనకు దర్శన శ్రీనివాస్ సార్ గారిని ఆయనతో నేను యాక్ట్ చేయడం నాకు చాలా హ్యాపీ. ఎందుకంటే ఈజ్ సీనియర్ మోస్ట్ యాక్టర్, కో యాక్టర్గా నాకు చాలా సపోర్ట్ చేశాడు. బికాస్ ఫస్ట్ టైం చేశాను నేను ఇందులో యాక్టింగ్. సో ఆయన నాకు చాలా చాలా సపోర్ట్ చేశాడు. హీఈస్ వెరీ మచ్ హెల్ప్ఫుల్ టు. ఫైనల్లీ ఈ మూవీలో మీ రోల్ ఎలా ఉండబోతుంది? నా రోల్ చెప్పకూడదు ఈ మూవీలో సీరియస్గా, బికాస్ జస్ట్ కొంచెం హింట్ ఇవ్వండి మాకు. చెప్పకూడదు, చూడాలి డైరెక్ట్లో. ఎందుకంటే చెప్తే రోలే రివీల్ అయిపోతే సినిమా అసలు కుట్ర బయటపడిపోద్ది. మీరు ఇట్లా చెప్తుంటే నాకే చాలా అసలు అంటే అనిపిస్తుంది వెంటనే చూడాలి మూవీ. చూస్తేనే అతి త్వరలో చూస్తారు. సినిమాలో కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్నాయి, అంటే 2 పాటలు ఉన్నాయి, ఫైట్లు ఉన్నాయి, ఒక ఫైట్ ఉంది, క్లైమాక్స్ మాత్రం చాలా బాగుంది. కుట్ర అంటేనే మొత్తం ఫైటింగ్స్ కంప్లీట్ గా అంటే 90% కంప్లీట్ ఫైటింగ్సే ఉంటాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. మరి ఒక ఫైట్ ఉంది,
బాగుంటది డీసెంట్. ఓకే స్టోరీ డామినేట్ చేయాలమ్మా, ఫైట్ డామినేట్ చేయొద్దు కదా. యా ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉంటుంది ఫైట్. సాంగ్స్ కూడా ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉంటాయి. ఓకే కంప్లీట్ గా స్టోరీ బేస్డ్ మూవీ ఇది కంప్లీట్. ఓకే డాన్స్ కూడా ఉండిందా సార్ మూవీలో? ఎక్సలెంట్ డాన్స్ అమ్మా. వీళ్ళైతే ఏం ఎంజాయ్ చేశారంటే ఫుల్ ఎంజాయ్ చేసాం. ఆ పాటను గణేష్ మాస్టర్ ఏమన్నా చిత్రీకరించారా? వెంకట్ అని మాకు డిఓపి, రెగ్యులర్ డిఓపి నరహరి గారు ఉండరు. అపార్ట్ ఫ్రమ్ దట్ మనం ఇంకొక డిఓపిని సాంగ్ కోసం తీసుకున్నాం. మంచి రెడ్ ఎపిక్ కెమెరాలు పెట్టి ఎక్సలెంట్గా తీసాం. ఒక మంచి అవుట్డోర్ సెట్టింగ్లో బార్ సిచ్యువేషన్లో గర్ల్స్ మొత్తం మంది ఫ్యామిలీ మెంబర్స్ అందరం కలిసి ఎక్సలెంట్ ఎంజాయ్ చేశారు. అందరు మంచి డ్యాన్స్ చేశారు. నేను ఛాలెంజ్ చేస్తున్నామా, ఇది ఒక మ్యూజికల్ హిట్ అవుతుంది ఖచ్చితంగా. ఆ మ్యూజికల్ లాంచ్ అవ్వలేదు ఇంకా, ఎక్కడ పార్టీ జరిగినా మన పాట ప్లే అవుతుంది. పాట ప్లే అవుతుంది 100%. ఫ్యూచర్ లో పార్టీ సాంగ్స్ కి ఇప్పుడు కొన్ని ఉన్నాయి కదా ఫేమస్ పాటలు, డీజేటీలు లాగా అట్లా. ఇప్పుడు ఈ కుట్ర సాంగ్ ఫేమస్ అయిపోద్ది. రేపు ఎవడు మందు బాటిల్ ముందర పెట్టుకున్నాడంటే కుట్ర తెగేయాల్సి. మందైనా ఏ పార్టీ అయినా, ఫ్యామిలీ పార్టీ అయినా ఆ సాంగ్ ప్లే చేస్తారు. త్వరగా సాంగ్స్ రిలీజ్ చేయండి సార్, వినాలనుంది. ఇది ఫ్రెండ్షిప్ వాల్యూస్ మీద ఇంకొక సాంగ్ ఎక్సలెంట్. ఇద్దరు హీరోయిన్లు, అందులో ఎవరు కనపడరు. ఇద్దరు హీరోయిన్ల మధ్యలో, మెయిన్ హీరోయిన్ల మధ్యలో తీయడం జరిగింది. సార్ మీ రోల్స్ ఏమైనా ఉన్నాయా మూవీలో? అంత పెద్ద పోస్టర్ అదే అందుకని అడుగుతున్నాను, పోస్టర్ కనిపిస్తుందని మిమ్మల్ని అడుగుతున్నాను. మీ రోల్ ఎలా ఉండబోతుంది? ఇన్వెస్టిగేషన్ రోల్ అమ్మా. ఇన్వెస్టిగేషన్ అంటే మీరు మొత్తం ఒకటి ఫిక్స్ చేసేసుకున్నారు, ఇన్వెస్టిగేషన్ రోల్ అనేది మనమే ప్లే చేద్దాం, ఈ వయసులో కుదిరితే హీరో చేసేద్దాం అనుకుంటారా సార్? సినిమాకు ఎందుకంటే పెట్టుబడి పెట్టేవాడే హీరో. సీరియస్ చెప్తున్నారు. చాలా మందికి ప్రొడ్యూసర్ దొరకక కృష్ణానగర్ లో తిరుగుతున్నారు. ఈ సినిమాకు మాకు బ్యాక్ బోన్ సార్ ప్రొడ్యూస్ చేసింది వాళ్ళ మిస్సెస్ లావణ్య గారు. పేరు ఆమెది కానీ పాపం జేబీ ఇనది కదా. ఎట్లయినా సరే ఆవిడే కదా సార్ ప్రొడ్యూస్ చేసింది. ఆవిడ లేకపోతే ఈయన చెప్పారు పేరు ఆమెది కానీ జేబీ ఇనది కదా. ఆవిడ ఉంటే మనకి స్టూడియో దగ్గరికి వచ్చేసారు. సార్ ఫైనల్ అయితే మీ రోల్ కూడా ఉండబోతుంది మూవీలో. మీ రోల్ అయితే చాలా కీలక పాత్ర పోషిస్తుంది అంటారు మూవీలో. అంటే ఎవరి క్యారెక్టర్, ఒకళ్ళ క్యారెక్టర్కి సంబంధం అనేది ఉండదు మూవీలో. మరి యాక్చువల్లీ ఫ్యామిలీ ఉంది, ఫ్యామిలీకి ఫ్యామిలీ వాళ్ళతోనే సంబంధం ఉంటుంది. తను కూడా ఫ్యామిలీ మెంబరే, తను కూడా మాకు. సో అట్లా నేను అపార్ట్ ఫ్రమ్ ది ఫ్యామిలీ జస్ట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో. ఓకే ఇన్వెస్టిగేషన్ చేస్తారు. తను మాకు ఎలాంటి సంబంధం ఉండదు, డిటెక్టివిటీ ఉండదు, రిలేషన్ ఎస్టాబ్లిష్ అవ్వదు. బట్ డిటెక్టివ్ కాబట్టి ఆయన పని ఏం చేయాలో ఆయన రోల్ ఆయన చేసి ప్రైవేట్ డిటెక్టివ్ ఏజెన్సీ రన్ చేసే ఒక డిటెక్టివ్ పర్సన్ అతను. ఫైనల్లీ ఎన్ని డేస్ పట్టింది సార్ షూటింగ్ మొత్తం, స్టార్టింగ్ దగ్గర నుంచి ఎండింగ్ వరకు? మధ్యలో ఏమన్నా ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ ఇలాంటివి ఏమన్నా మీకు వచ్చాయా? చాలా జరిగినాయమ్మా, జరుగుతాయి. విక్రమార్కులాగా పనిచేసినామమ్మా, సమస్య లేదు. మేము స్టార్టింగ్ కొందరికి అడ్వాన్స్లు ఇచ్చాము, అవి కొన్ని పోయినాయి కూడా మాకు డబ్బులు. ఇట్ ఈస్ లాస్. అయినా కూడా అంటే మనం we should not blame anyone, but some I don't want to blame any other. bad situations జరుగుతాయి. అన్ని ఎక్స్పీరియన్స్ ఉండాలి కదా. కాకపోతే ఒక 100 సినిమాలు తీసిన ఎక్స్పీరియన్స్ అయితే వచ్చింది. ఎన్ని డేస్ పట్టింది సార్ కంప్లీట్లీ షూటింగ్ మొత్తం? 60 డేస్లో మూవీ కంప్లీట్ చేస్తారు మొత్తం. ఫైనల్ పోస్ట్ ప్రొడక్షన్ నడుస్తుంది. పోస్ట్ ప్రొడక్షన్ క్వాలిటీ తోటి తీస్తున్నాం కాబట్టి అదొక 6 months పట్టింది. ఇంత ఆసక్తికరమైన సినిమాని మాకు ఎప్పుడు ఇవ్వబోతున్నారు? నెక్స్ట్ మంత్. ఎందుకంటే ఇప్పుడు అందరు పిల్లలకి ఎగ్జామ్స్ ఉన్నాయి, సెన్సార్ అప్రూవల్ రావాలి. ఈలోగా సెన్సార్ అప్రూవల్ వచ్చేసి ఇన్ ది మంత్ ఆఫ్ ఏప్రిల్ అబ్సల్యూట్లీ వి ఆర్ గోయింగ్ టు రిలీజ్ ది మూవీ. అలానే ఒక మూవీ తీస్తున్నామంటే చాలామంది అంటూ ఉంటారు, మూవీ తీస్తున్నారు సో మీరు పెట్టుబడి పెట్టాలి, ఆ మనీ మనకి వస్తాయో రావో కూడా తెలీదు. అలాంటివి ఏమన్నా వచ్చాయా? లేకపోతే మీకు ఎనిమీస్ అనే వాళ్ళు కూడా ఉంటారు, అంటే మూవీ తీస్తున్నారు మనకు తెలిసిన వాళ్ళు ఎందుకు తీయాలి, అలాంటివి వాళ్ళు మిమ్మల్ని ఏమైనా ఆపేయడానికి ప్రయత్నం చేశారా? ఐ లీస్ట్ బాదర్ అబౌట్ మనీ. నాకు ఆడియన్స్ మంచిగా ఎంజాయ్ చేస్తే, మంచి పేరు వస్తే చాలు, డబ్బులు ఆటోమేటిక్ వస్తాయి. బ్రాండ్ అనేది ఇమేజ్ బిల్డింగ్ కావాలి ఫస్ట్. ఇమేజ్ బిల్డప్ అయిన తర్వాత డబ్బులు ఆటోమేటిక్ వస్తాయండి. నాది కాదు, మూవీ కాదు, ఏ ప్రోడక్ట్ అయినా తీసుకోండి. ఒక బ్రాండ్ కోసం చాలా కష్టపడతారు ఎవరైనా. బ్రాండ్ వచ్చిన తర్వాత డబ్బులు వరదలా పారే వస్తాయి. డబ్బుల కోసం అసలు సమస్య లేదు. నా ఫ్రెండ్స్ చాలా హెల్ప్ చేశారు నాకు. మూవీ మేకింగ్లో నాకు హాఫ్ ఆఫ్ ది ఎక్స్పెండిచర్ తగ్గింది. నాకు రఘువీర్ గారు అని నా క్లోజ్ ఫ్రెండ్, అంటే చైల్డ్హుడ్ ఫ్రెండ్ ఉండే,
తనది లొకేషన్ మొత్తం ఒక బిల్డింగ్ మేజర్ లొకేషన్ అక్కడ తీసుకున్నాం. అండ్ వేర్ ఐఎమ్ స్టేయింగ్ ఇన్ మై ఆఫీస్ ఒక కొంత లొకేషన్. ఉప్పల శ్రీనివాస్ గుప్తా గారు అని టూరిజం కార్పొరేషన్ చైర్మన్ గారు, ఈ సపోర్టెడ్ ఎక్సలెంట్ సపోర్ట్ అండి. చాలామంది నా కమ్యూనిటీలో కూడా నాకు సపోర్ట్ చేశారు. అమరావతి లక్ష్మీనారాయణ గారు, ఇండస్ట్రియల్ బోర్డు చైర్మన్ గారు, అలాగే కోలేటి దామోదర్ గారు, పోలీస్ హౌసింగ్ బోర్డు కార్పొరేషన్ చైర్మన్ గారు, అందరూ నాకు బ్యాక్ బోన్గా ఉండి నాకు సపోర్ట్ చేశారు. మూవీ ఎక్సలెంట్గా వచ్చింది. అంటే వాళ్ళు సపోర్ట్ చేయకపోతే నాకు లొకేషన్స్ ట్యాంక్ బండ్ ఇచ్చారు. ట్యాంక్ బండ్ మొత్తం మాకు షూట్ చేశారు. ఫ్రెండ్షిప్స్ మంచి సపోర్ట్ దొరికింది నా గవర్నమెంట్ నుంచి, తెలంగాణ గవర్నమెంట్ నుంచి. కోఆపరేషన్ ఇంకా ఎక్స్టెండ్ అవుతుందని అనుకుంటున్నాను. ప్రీ రిలీజ్ ఫంక్షన్ కానీ అవన్నీ కానీ. చిన్న సినిమాలకు గవర్నమెంట్ హెల్ప్ చేస్తే అది పెద్ద సక్సెస్ అనిపిస్తుంది. సో చిన్న చిన్న సినిమాలను ఇప్పుడు మా సినిమాకి చేసినట్టే ఇంకా సినిమాలకి కుట్రకు చేసినట్టే చాలా సినిమాలకు ఇంకా గవర్నమెంట్ చేయూతనిస్తే తెలంగాణలో ఉన్న కళాకారులు నిజానికి అభివృద్ధి చెందుతారు. సో ఐఎమ్ అపీలింగ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ అవర్ టీమ్ టు ది గవర్నమెంట్ టు హెల్ప్ ద స్మాల్ తెలుగు ఆర్టిస్టులను ఎంకరేజ్ చేసి ఈ తెలంగాణ ప్రాంతంలో ఉన్న కళాకారులకు అండగా ఉండాలని గవర్నమెంట్ని కోరుతున్నాను. సార్ అలానే నాకైతే 2 ప్రాంతాలు కావాలన్నా, తెలంగాణ డిఫరెన్సెస్ కాదు. తెలుగు వాళ్ళు ఎక్కడున్నా కూడా తెలుగు లాంగ్వేజ్ వచ్చిన వాళ్ళు ప్రపంచంలో ఎక్కడున్నా చూడాలి. ఇప్పుడే డెవలప్ అవుతుంది కదా ఇక్కడ. తెలంగాణ వాళ్ళు ఇప్పుడిప్పుడే స్టేట్ ఏర్పడ్డది, బైఫర్కేట్ అయింది కాబట్టి ఆల్రెడీ ఆంధ్ర వాళ్ళు ప్రూవెన్. ఇప్పుడు ఇవాళ నేను ఇన్ని సినిమాలు చేశానంటే వాళ్ళు లేకుంటే నేను ఎక్కడ చేయగలుగుతాను? సో అట్లా అంటలేదు, బైఫర్కేషన్ కాదు, అయిపోయింది, అది జరిగిపోయింది అన్న. మనం ఈ 2 రాష్ట్రాలే కాదు, మన తెలుగు వాళ్ళు ఎక్కడున్నా కూడా ప్లాన్ చేస్తున్నాం. సార్ చెప్పండి, అంటే పెట్టుబడులు మనకి తిరిగి వస్తాయని చెప్పేసి మీరు ఆశిస్తున్నారా, లేకపోతే మనకు అవసరం లేదు, మనం పెట్టినంత వరకు పెట్టాము, ఓకే ఫైన్ అనుకుంటున్నారా? అమ్మ, ఇప్పుడు ఆడియన్స్ ఎట్లా తయారయ్యారంటే చిన్న సినిమాలా పెద్ద సినిమాలా కాదు, కంటెంట్ చూస్తారు. కంటెంట్ మంచిగుంటే అనుకోని ఫలితాలు వస్తున్నాయి న్యాచురల్గా. నా దాంట్లో బ్రహ్మాండమైన కంటెంట్ ఉంది, ఎంటర్టైన్మెంట్ ఉంది, అన్ని వర్గాల ప్రజలకు ఆడియన్స్కి అట్రాక్ట్ అయ్యే మూవీ ఇది. ఖచ్చితంగా నాకు దేవుడి మీద నమ్మకం ఉంది. నా డబ్బులకు 10 వస్తాయి, ఇంకా 10 సినిమాలు తీస్తాం. డబ్బులు రావద్దనుకుంటే మా యూనిట్ ఎవరికి డబ్బులు వద్దు, టెక్నీషియన్లకు ఎవరికి డబ్బులు వద్దు అని అంటే రాకపోయినా పర్వాలేదు, కానీ మా మేడం ఒప్పుకోదేమో. ఎండ్ ఆఫ్ ద డే ఎవరేం చేసినా కూడా ప్రేక్షకులు ఆదరించాలి. ప్రేక్షకులు ఆదరిస్తే ఆల్మోస్ట్ సక్సెస్ అనేది ప్రేక్షకుల మీదనే ఆధారపడు. కాబట్టి డెఫినెట్ గా కంటెంట్ ఉంది అనేది తన అభిప్రాయం. నాది ఫస్ట్ మూవీ కాబట్టి మొత్తం తెలుగు ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలందరికీ నా రిక్వెస్ట్, నన్ను నా మొదటి సినిమా ఫీచర్ ఫిలిం మంచిగా చూసి ఆదరించాలి, నన్ను ఎంకరేజ్ చేయాలి. ఇంకొక 10 సినిమాలు తీస్తే మీ వాడు, అరే మన వాడు సినిమాలు తీశాడు, మనం చూస్తున్నాం, ఎంజాయ్మెంట్ మీకు ఇస్తా నేను. నాకు ప్రోత్సాహం వాళ్ళు ఇవ్వాలి. డెఫినెట్ గా సినిమాలో కంటెంట్ ఉంది కాబట్టి ఖచ్చితంగా డ్యామ్ షూర్ హిట్ అవుతుంది అని గ్యారంటీ నాకైతే ఉంది. చాలా ఎంగేజింగ్ ఉంటుంది కంటెంట్, ప్రేక్షకులకైతే చాలా అటెన్షన్ గ్రాబింగ్ ఉంది సినిమాలో. కంప్లీట్ గా బోర్ అసలే కొట్టదండి సినిమా, బోర్ అనేది కొట్టదు. త్రూ అవుట్ సినిమా ఎంజాయ్ చేయొచ్చు. పిల్ల పాపలు అందరు ఆల్ యూనివర్సల్ ఆడియన్స్ వచ్చి చూసి ఎంజాయ్ చేయొచ్చు. ఇది మనము ఒక ఫ్యాషన్ తోటి తీసినామమ్మా. యాక్చువల్లీ నేను కమర్షియల్ బేస్డ్, అంటే డబ్బుల కొరకే తీయలేదు, నేను ఒక ఫ్యాషనేటివ్గా తీసినాం కళ. సరే, ఒక మనం ఉన్నా లేకుండా మన తరతరాలు మన మూవీ ఉంటుంది, మన పేరు ఉంటుంది. ఒక మంచి సినిమా తీస్తే ఇప్పుడు చూడండి, దసరా బుల్లోడు, ప్రేమ్ నగర్ ఇప్పటికి కూడా మనం తలుచుకుంటున్నాం. అరే ఒక మంచి మూవీ ఉండే, ఒక మంచి మూవీ వచ్చింది అనేది పబ్లిక్లో ఆడియన్స్లో ఉంటుంది చిరస్థాయిగా. అంటే వీఆర్ నాట్ హిస్టరీ రీడర్స్, వీఆర్ హిస్టరీ క్రియేటర్స్. సార్ నాకు ఒక డౌట్, ఈ మూవీ మొత్తానికి ఈ స్టోరీ మొత్తానికి కుట్ర అని మూవీ నేమ్ పెట్టాలని చెప్పి మీకు ఎలా అనిపించింది అసలు? నాకంటే మా హీరోయినే చెప్పాలి. హీరోయిన్ చేసి అంటే కుట్ర అని అసలు ఆ నేమ్ ఎందుకు పెట్టారు? వీళ్ళు కుట్ర పన్నినారు, ఇన్సైడ్ ఏం జరిగిందో ఎవరికి తెలియదు. అంటే రామ్ గోపాల్ వర్మ గారి స్టైల్లో వెళ్దాం అనుకుంటున్నారా, లేకపోతే మీరు మీ ఓన్ స్టైల్ ఏమన్నా? ఓన్ స్టైల్ గానే. ఓకే సార్, అలానే మూవీ ఏపీలో
తెలంగాణలో 2 స్టేట్స్ రిలీజ్ చేస్తున్నారా లేకపోతే ఓన్లీ తెలంగాణలో? అంటే తెలుగు వాళ్ళు ఎక్కడెక్కడ ఉంటే ఇప్పుడైతే తెలుగు లాంగ్వేజ్లోనే ప్లాన్ చేసి రిలీజ్ చేస్తున్నాము. అప్రాక్స్ ఒక 100 థియేటర్స్ అయితే ప్లాన్ చేస్తున్నాం. బెంగళూరులో, చెన్నైలో కూడా ప్లాన్ చేస్తున్నాం. ఈవెన్ ముంబై కూడా వాళ్ళు అడుగుతున్నారు, అంటే ఇంకా నడుస్తున్నాయి, టాక్స్ నడుస్తున్నాయి. వీలైతే మల్టీ లాంగ్వేజ్ కూడా వెళ్ళిపోతాం తర్వాత. ఇప్పుడైతే ప్రెసెంట్గా ఓన్లీ తెలుగు లాంగ్వేజ్లో చేస్తాం. ఫర్దర్గా ఇంకా అదర్ స్టేట్స్లో కూడా ఆస్కింగ్, హిందీ పీపుల్ ఆర్ ఆస్కింగ్, కానీ వాళ్ళ కంటెంట్ ప్రకారంగా ఏంటంటే 2-3 ఫైట్లు ఉన్నాయి. మన దాంట్లోనేమో స్టోరీ ఓన్లీ దే లీడర్, ఒక ఫైట్ ఉంది. ఇఫ్ దే యాక్సెప్ట్స్ మనం హిందీ రైట్స్ కూడా ఇస్తాం, లేకపోతే రీమేక్ చేస్తాం, ఏదో ఒకటి చేస్తాం. మేడం చెప్పండి, ఇందులో లవ్ ఏమైనా ఉండబోతుందా? మేము ఎక్స్పెక్ట్ చేయొచ్చా? యా షూర్ అండి, తప్పకుండా. బావా అవుతాడు. లవ్ విత్ రొమాన్సా లేకపోతే లవ్ విత్ జస్ట్ లవ్ ఓన్లీ, నో రొమాన్స్. ఓకే, జస్ట్ బావా మర్దల రిలేషన్షిప్ ఎలా ఉంటుంది? మీ ఫాదర్ ఏమైనా మధ్యలోకి రాబోతున్నారా ఇందులో? నో నో నో, వాళ్ళకి తెలియదు పాపం. ఇవన్నీ కుట్రలు సార్. అంటే కుతంత్రాలు తెలియకుండా చేసేటివే కుట్ర. అంటే యాక్చువల్లీ అన్ని రోల్స్ లో మీరు అందరి మీద కుట్ర చేస్తారు, కానీ ఇక్కడ మీ మీద పెద్ద కుట్ర జరుగుతుంది అనమాట. ఆయన సార్ శ్రీనివాస్ సార్ ఆయన పాత్ర వరకు చేసుకుని మళ్ళీ కంప్లీట్ బిజీ యాక్టర్ కదా ఆయన, మాకు డేట్సే కష్టం అయిపోయింది చేసుకుంటాడు ఆయన. డీసెంట్ అందుకని పాపం ఆయన మీద కుట్ర జరిగేలా చేశారా సార్ ఈ మూవీ మొత్తంలో? ఆయనే కుట్ర చేశాడు ఈ సినిమాలో. ఆయన మీద కాదు, ఆయనే కుట్ర చేశాడు. ఫైనలీ స్టోరీ మొత్తం అసలు హీరోయిన్ చుట్టూ తిరుగుతుంది అనుకుంటాం, కానీ మా మొత్తం యాక్టింగ్ క్రూని ఎవరిని అడిగినా కానీ ఇంక్లూడింగ్ మీ అందరం చేసాం కుట్ర అంటాం. అయ్యా, ఇందాడి నుంచి అదే చెప్తున్నారు అందరూ, కుట్ర చేసాం, కుట్ర జరుగుతుంది, కుట్ర కుట్ర కుట్ర. మీరు ఎవరిని అడిగినా కుట్ర అంటారు అంతే. ఎవరు కుట్ర చేశారంటే అది చెప్పరు. యాక్చువల్లీ నందిని క్యారెక్టర్ కూడా కుట్రనే, కుట్రలో బాగా కుట్ర. క్యారెక్టర్ కుట్రనే, ఈమె క్యారెక్టర్ కుట్రే, నా క్యారెక్టర్ కుట్రే, సార్ క్యారెక్టర్, ఆయన క్యారెక్టర్, అందరిది కుట్ర. అందుకే టైటిల్ కుట్ర వచ్చేసింది. బట్ ఆ కుట్ర ఎంత థ్రిల్లింగ్ ఉంటుంది అనేది సినిమాలో మీకు యాక్చువల్లీ కుట్ర అంటే కంప్లీట్లీ క్రైమ్ చుట్టూ తిరుగుతుంది అనుకుంటారు ఎవరైనా సరే. వాళ్ళ జనాల పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా ఉంటుంది అంటే కుట్ర అంటే కంప్లీట్లీ ఇది ఒక క్రైమ్ చిత్రం అనుకుంటారు, కానీ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది అని ఎక్స్పెక్ట్ చేయరు జనాలు. ఆ రీచ్కి వెళ్ళడానికి మీరు ఏమన్నా ట్రైలర్లో ఇలాంటి వాటిలో ఏమన్నా? ఇక్కడ కరెక్షన్ ఏంటంటే కుట్ర టైటిల్ ఓకే, క్రైమ్ ఉంది, హర్రర్ ఉంది, 3 హీరోయిన్లు ఉన్నది అంటే లవ్ లేకుండా మనకు ఎంటర్టైన్మెంట్ లేకుండా ఉంటుందని ఎలా ఎక్స్పెక్ట్ చేస్తారు? ఆ 3 హీరోయిన్లు ఉన్నారు ఖచ్చితంగా అంటే అబ్సల్యూట్లీ దట్ సీమ్స్ టు బి దెర్ విల్ బి సమ్ ఎంటర్టైన్మెంట్. ఓకే, అంటే మిగతా మూవీస్ లాగా ఇది కూడా కామన్ స్టోరీ ఏమో అనుకుని జనాలు చూడొచ్చు అనే కోణంలో నేను మిమ్మల్ని క్వశ్చన్. అబ్సల్యూట్లీ డిఫరెంట్ స్టోరీ. ఓకే, మనం ఎక్కడ చూడలేదు. ఓకే, అలానే సినిమా లైన్ లో ఉంది, ఆ జానర్ కావచ్చు, ఈ జానర్. నాకు సినిమాకి జానర్ లేదు. నాకు ఎందుకో డౌట్ వస్తుంది సార్, మొత్తం కుట్ర అంతా మీ దగ్గర నుంచే స్టార్ట్ అయిందేమో అని. మేబీ అయి ఉండొచ్చు, అయి ఉండదు, మే నాట్ బి. కానీ ఏదేమైనా థియేటర్లో సినిమా చూసిన తర్వాత మీకు అర్థమైంది. థియేటర్లో చూడాలంటే మీరు త్వరగా రిలీజ్ చేయండి సార్, మాకు చాలా. నెక్స్ట్ మంత్ వెరీ సూన్ ఇట్ ఈస్ గోయింగ్ టు రిలీజ్ ఇన్ థియేటర్. సార్ అలానే మూవీలో లొకేషన్స్ అసలు ఎక్కడెక్కడ చూస్ చేసుకున్నారు? మీకు ఎవరైనా సజెస్ట్ చేశారా, లేకపోతే మీరే ఓన్గా మీరు ఇంకెవరైనా కూర్చొని చర్చించి లొకేషన్స్ కావాలి అనేది మేమే డిసైడ్ చేసుకున్నాం. ఓకే, ఆ కోణంలో మాకు ఎవరైనా హెల్ప్ చేస్తారని ఆలోచించి వాళ్ళ నుండి హెల్ప్. డైరెక్టర్ గారు, డిఓపి గారు వాళ్ళంతా ఆ ఏరియాని సెర్చ్ చేసి ఎలాంటి సీన్స్ కావాలి 1-2 రోజులు అంతా తిరిగారు. వాళ్ళు తిరిగి లొకేషన్స్ అయితే బాగుంటుంది, ఈ లొకేషన్స్ అయితే బాగుంటుంది అని ఫైనలైజ్ చేసుకున్న తర్వాతనే వాళ్ళు సెట్స్ లోకి వెళ్ళారు. 2-3 months ప్రీ ప్రొడక్షన్ మీద గట్టిగా కూర్చొని వర్క్ చేసి లొకేషన్స్ పరంగా ఇద్దరిని అడిగాం, ఇద్దరు కూడా మాకు యాక్సెప్ట్ చేశారంటే మా చైల్డ్హుడ్ ఫ్రెండ్ రఘువీర్, మంచాల రఘువీర్, ఇక్కడ హైదరాబాద్ లో వాళ్ళ ఆఫీస్ మొత్తం నాకే. నా ఇల్లు ఉన్నది, నా ఇంటికి ఒక లొకేషన్, అది అట్లా పర్మనెంట్ లొకేషన్స్ సెలెక్ట్ చేసుకొని దాంట్లోనే అయినంత వరకు డిఫరెంట్ ఫ్రేమ్స్ లో అది వాడినాం అన్నట్టు ఆ లొకేషన్ ని బాగా. ఓకే, దీంట్లో యాక్ట్ చేసిన వాళ్ళ ఇల్లు కూడా వాడాను. నేచురల్ గా ఉంటుంది అనేది కంప్లీట్ గా ఒక మాస్ ఏరియాలో అవసరం లొకేషన్స్ కే వెళ్ళాం, కానీ సెట్ గానీ ఇట్లా మేము ఏం ప్లాన్ చేయలేదు. ఇప్పుడు ఉంది సెట్ అంతే. జనాలు కూడా నేచురల్ గా ఉండే వాటికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. అండ్ మన ఉప్పల శ్రీనివాస్ గుప్తా గారు, టూరిజం కార్పొరేషన్ చైర్మన్ తెలంగాణ స్టేట్, he helped me in providing the lower tank band and tank band area totally. చాలా హెల్ప్ చేశారు.
సాంగ్స్ ఆల్సో అదే సాంగ్స్ ఎలా ఉండబోతుంది అంటే ఎన్ని సాంగ్స్ ఉన్నాయి సార్ మొత్తం మూవీలో? ఓన్లీ 2 songs అండి. వీళ్ళిద్దరు హీరోయిన్ల మధ్యలో ఒక మంచి ఫ్రెండ్షిప్ వాల్యూస్ ఉన్నాయి. అలానే ఈ మూవీలో ఒక మాస్ సాంగ్ కూడా ఉంది అని విన్నాము. మాస్ సాంగ్ కూడా ఉంది, అది ప్రేక్షకుల్ని ఎంతో ఆకట్టుకోబోతోంది అని విన్నాము. ఇస్ ఇట్ ట్రూ? యా ఇట్స్ ట్రూ, కన్ఫర్మ్ గా. ఎస్, అద్భుతమైన మాస్ సాంగ్ ఉంది. పార్టీ కొంచెం కొంచెం పాడగలరా మేడం? కొంచెం 2 lines పాడతాడు. లేదు పర్లేదు. ఫ్రెండేరా ట్రెండ్, ఫ్రెండేరా ట్రెండ్. కొంచెం పెద్దగా. మీరు పాడండి సార్, మీరు రాశారు కదా. రాసింది అన్న వాళ్ళకి బాగా తెలిసిన అబ్బాయి. అంటే నేను నా ఫైనల్ కరెక్షన్ చేశాను. మాకు మా సాంగ్ కూడా కావాలి సార్. ఆడియో రిలీజ్ ఏం చెప్తావా? ఇలా వస్తుంది సాంగ్, బాగుంది. ఆడియో లాంచ్ చేస్తాం త్వరలో. ఎందుకు తొందరపడుతున్నారు మీరు? మా నుంచి ఎందుకు రాబట్టాలని ఆలోచన. అంటే కొంచెం ఆ ఎంతూజియాజం అనేది ఉంటది కదా సార్. లాంచ్ అవుతుంది వెరీ సూన్. ఓకే, నోన్ పబ్లిక్ ఫిగర్ తో సాంగ్ లాంచ్ అవుతుంది. ఇంకా డాన్స్ విషయానికి వస్తే డాన్స్ ఎలా ఉండబోతుంది సార్? ఎక్సలెంట్ అండి. ఏ పేరు చెప్తే యూత్ మొత్తంలో వైబ్రేషన్ వస్తుందో డాన్స్. గణేష్ మాస్టర్, లక్షలాది మంది ఆయన అభిమానులు ఉంటారు. రిక్వెస్ట్ చేస్తే పాపం వచ్చి మంచి హెల్ప్ చేశారు. 3 days షూట్ చేసాం. హెల్ప్ చేసి చిన్న సినిమా అంటే ఆయన బడ్జెట్లో మనం రెమ్యునరేషన్ ఇచ్చుకోకున్నా కానీ మనకి ఎంత హెల్ప్ చేశాడు. అండ్ కొరియోగ్రాఫర్ కూడా గణేష్ మాస్టర్ కాబట్టి మిగతా డాన్సర్స్ కూడా ప్రాణం పెట్టి పనిచేశారు. ఆయన శిష్యులు ఉంటారు, అందరితో చేయించారు. మా దీంట్లో ఉన్న ప్రతి ఒక్కరు డాన్స్ చేశారు. చిన్న పెద్ద మనిషి కదా మేడం బాగా చేశారు. రోహిత్ సోవర్ ఎక్సలెంట్ మ్యూజిక్ ఇచ్చాడు. ఓకే, మేడం డాన్స్ ఎలా ఉండబోతుంది సార్? అంటే ఎలాగా ప్రాక్టీస్ చేశారా లేకపోతే మేడమా ఈ మేడమా? ఈ మేడం. నిజంగా చెప్పాలి అంటే చాలా ఎంజాయ్ చేసాం. ప్రాక్టీస్ చేసాం, జస్ట్ వన్ డేలో ప్రాక్టీస్ చేసాం. సో సండే ప్రాక్టీస్, మండే షూట్కి వెళ్ళిపోయాం. సో చాలా బాగా ఎంజాయ్ చేసాం. నైట్ 7కి స్టార్ట్ అయితే ఎర్లీ మార్నింగ్ 3 వరకు షూటింగ్ కంప్లీట్ అయ్యింది. షూట్ చేసాము. సో కష్టపడి చేసాం. మీకు ఈ మూవీ షూటింగ్ మొత్తంలో ఇబ్బందికరమైన సిచ్యువేషన్స్ ఎప్పుడైనా ఎదురైనా? అంటే ఈ మూవీ ఇంకా మనకొద్దు అని ఫినాన్షియల్గా కానీ? లేదు, ఏ విధంగా అయినా సరే అలా ఏం లేదు సార్. ఏంటంటే ఈ డేట్ అంటే ఆ డేట్కి ఏం ప్రాబ్లం లేకుండా అంతా యా సెటిల్ అని కాదు, అంటే లొకేషన్స్ లో కూడా షూటింగ్ ప్రాబ్లం లేకుండా సెట్స్ లో. సో అందరికి కంఫర్టబుల్ గా ఉండేలాగా. మేము ఇది షూట్ చేసింది మేలో. సో మేలో ఏప్రిల్లో అంతటి ఎండల్లో కూడా మా ప్రొడ్యూసర్ గారు మమ్మల్ని కూల్ గా తీసుకెళ్ళాడు. సార్ అయితే సాంగ్స్ అయితే చాలా బాగుంటున్నాయి, డాన్స్ కూడా బాగుంటుంది, లొకేషన్స్ కూడా పర్ఫెక్ట్ గా ఉన్నాయి అంటున్నారు సార్. అలానే మీ విషయానికి వస్తే ఫాదర్ రోల్ ఇప్పటి వరకు చేసుంటారు కానీ కొంచెం పాజిటివ్గా ఉండబోతుంది అంటున్నారు. కానీ వీళ్ళని అడుగుతుంటే కుట్ర మొత్తం మీ చుట్టూనే తిరుగుతుంది అని చెప్తున్నారు. ఇంతకీ మీరు కుట్ర చేస్తున్నారా, మీ మీద కుట్ర జరుగుతుందా? ఇప్పుడు వాళ్ళు కుట్ర చేసిండ్రు, ఆటోమేటిక్ గా నేను కూడా ఆ కుట్రలో భాగం అయిపోయినా. అంటే మీకు క్లారిటీ ఉందా సార్, మీ మీద కుట్ర జరుగుతుందా లేకపోతే మీరే వాళ్ళ మీద కుట్ర చేస్తున్నారు? కొన్నిసార్లు ఏమైతే తెలుసా, మనం చేసినా వేరే వాళ్ళు చేసినా ట్రాప్ అయిపోతాం చూడు, అట్లా ట్రాప్ అయిపోయినాం. నేను ఓకే, మీరు వాళ్ళ మీద చేద్దాం అనుకునే లోపు వాళ్ళే మీ మీద చేస్తున్నారు. విష్ణుకున్న కాశీకి ట్రాప్ అయినట్టు. చెప్పండి మ్యామ్, ఈ క్యారెక్టర్ అసలు ఎలా అనిపించింది? మోరోవర్ తను కూడా యాక్టింగ్ పరంగా డైరెక్టర్కి ఏం కావాలి అనేది ఇచ్చింది, అవుట్పుట్ ఇచ్చింది కాబట్టి ఆడిషన్ ఫస్ట్ ఆడిషన్ సెలెక్ట్ చేసుకున్నా. అరుపులు చూస్తే మోరోవర్ ఏంటంటే ఒక ఏజ్కు మించిన క్యారెక్టర్ చేసింది కదా. ఒక యంగ్ లేడీ పోయి ఒక 90 years old గెటప్ లో తను పర్ఫామ్ చేసింది, వాళ్ళకి నచ్చింది. ఈమె మేకప్ కే మాకు ఖర్చు ఎక్కువైంది. మేకప్ నిజానికి పక్కన కూర్చుంటే తన అని అనుకోలేదు. సో ఇట్స్ డిఫరెంట్.
మేడం ఒక డెడికేషన్ మాత్రం ఒప్పుకోవచ్చు. ఈమె పాపం 4 hours మేకప్ పట్టింది. 4 hours లిటరల్ గా 4 hours కూర్చొని తీయడానికి కూడా పట్టింది గంట, మళ్ళీ తీయడానికి ఒక 2 hours మేకప్. యాక్చువల్లీ షూటింగ్ లో ఫస్ట్ డే షూట్ చేసాం దీంతోటి. నేను రియల్ గా అసలు ఐఎమ్ షాక్డ్, అసలు నిజంగా నేను భయపడిపోయా రియల్ గా. నాకు ప్యాషన్ ఆ సినిమా అంటే పిచ్చి, యాక్టింగ్ అంటే. కమల్ హాసన్ లాంటి పెద్ద పెద్ద హీరోలే రకరకాల వేషాల కోసం రకరకాల మేకప్స్ వేసుకుంటారు. ఆర్టిస్ట్ అన్నోళ్ళకి రీసెంట్ గా సాయి పల్లవి గారు కూడా సక్సెస్ రాబట్టాలి. నేను రోబో ఫిల్మ్ చేస్తున్నాను, పెద్ద ఆయన రజనీకాంత్ గారు ఆ గ్లౌజెస్ వేసుకొని వాటి మీద ఇంకో చెయ్యి తొడుక్కొని అసలు ఊపిరాడకుండా, అసలు గాలి లేకుండా ఆయన ఎంత యంగ్ అండ్ ఎనర్జిస్టిక్ చేసిన వాళ్ళ కన్నా గొప్పగా చేశాడు. ఎంత యాక్టివ్, సార్కి హ్యాట్స్ ఆఫ్ నిజంగా. అట్లా మేకప్ కి ఆయనకు ఎంత టైం పట్టేదంటే అంత టైం పట్టేది. ఆ డెడికేషన్ ఉంది. సో అలాంటి క్యారెక్టర్ ఈమెది ప్రోస్థెటిక్ మేకప్ ను భరించి ఓపికతో ఒక కంప్లీట్ షెడ్యూల్ అంతా మాకు సపోర్ట్ చేసినందుకు మేడం రియలీ థ్యాంక్ యూ. ఫైనల్లీ మీరు పొగుడుతూనే ఆవిడ చుట్టూ కుట్ర చేసేసారు అనమాట పాపం ఆవిడ్ని. బట్ ఆర్టిస్ట్ కూడా చాలా వీళ్ళందరికీ మంచి భోజనం చేయాలనిపించింది. స్టార్ హోటల్కి పోయి భోజనం చేసి అక్కడ షూట్ చేసాం. సురేందర్ రెడ్డి అని నా ఫ్రెండ్ బాబీ గారు అని ఉంటారు, అలాగే వాళ్ళ ఫ్రెండ్స్ మంచి క్లబ్లో మంచిగా ప్రొవైడ్ చేశారు. వాళ్ళకు కూడా ఈ పరంగా పేరు రివీల్ చేర్చలేదు, మంచి లొకేషన్లో ఇప్పించారు వాళ్ళు, వాళ్ళకు కూడా థ్యాంక్స్. ఓకే, హార్ట్ ఆఫ్ ద సిటీలో ఓకే మేడం చెప్పండి, రోల్ ఎలా ఉండబోతుంది మీది? నెగిటివ్గా ఉండబోతుందా, పాజిటివ్గా ఉండబోతుందా? డైరెక్టర్ గారిని అడగాలి, మా క్యారెక్టర్ రివీల్ చేయాలనుకోవట్లేదు. జస్ట్ పాజిటివ్ ఆర్ నెగిటివ్? ఆల్రెడీ చాలా అయితే లాగేశారు. సినిమా చెప్పను అనుకుంటూనే అన్ని అనిపిస్తున్నారు, మీరే అలాగే చెప్పేస్తున్నారు. మీరు చెప్పారు ఇప్పుడు. చెప్పండి మ్యామ్, అంటే మీరే వీళ్ళందరి మీద ఏమైనా కుట్ర చేస్తున్నారా, లేకపోతే ఫైనల్లీ ఉండొచ్చు, కానీ అది చాలా సస్పెన్స్, చాలా బాగుంటుంది. నా క్యారెక్టర్ వరకు నేను చాలా సాటిస్ఫై ఆ రోల్ వరకు. మీద అయితే బాగానే ఉంటుంది మొత్తానికి ఓవరాల్. డైరెక్టర్ సార్ అయితే చెప్తున్నారు కొంచెం అన్న, మీరు అసలు అది కూడా చెప్పట్లే మాకు, కనీసం నెగిటివ్ పాజిటివ్ అని కూడా కొద్దిగా కనెక్ట్ చేస్తే మిగతాది ఏమున్నదో మరి చూద్దామని అనుకుంటున్నాను. చెప్పారు కదా సార్, అయితే తెలివిగా తప్పించుకున్నారు. మూవీ రిలీజ్ అయిన 3rd day కి సక్సెస్ మీట్ లో మళ్ళీ మనం కలుస్తాం. అప్పుడైతే మేము ఓపెన్ గా నువ్వు ఎన్ని క్వశ్చన్లు అడిగి అప్పుడు మీరు చెప్పడం ఏంటి, మేమే చూసేస్తాము. ఎప్పుడు వచ్చామనేది కాదు, వచ్చామా లేదా మీరు చేసామన్నది కాదు, సక్సెస్ కొట్టామా లేదా. డైరెక్టర్ తో వర్క్ ఎలా అనిపించింది మీకు? ఇబ్బంది పెట్టారా ఏమన్నా? ప్యాకప్లు అలాంటివి, మైకులు విసరడాలు ఇలాంటివి ఏమన్నా జరిగాయా, లేకపోతే సార్ చెప్తుంటే మీరే ఇబ్బంది పెడుతున్నారని చెప్తున్నారు? లేదు, సార్ ఎలాంటి ఇబ్బంది పెట్టలేదు, మీరే ఇబ్బంది పెట్టారా? ఎందుకంటే ఫైట్ సీన్ బాగా రావాలని ఖర్చు ఎక్కువ పెట్టించాం. క్వాలిటీ కోసం కొన్ని ప్లేసెస్ లో కాంప్రమైజ్ అవ్వకుండా మేము డిఫరెంట్ ఎక్విప్మెంట్ బయట నుంచి తెప్పించడం జరిగింది. రోడ్డు మీద ఫైట్ చేసాము, రోడ్డు మీద పర్మిషన్ కావాలి కదా. ఇంట్లో ఆయన అజ్ఞాతవాసి కాశీ ఉన్నాడు, అజ్ఞాతవాసి కాశీ, ఆయన కూడా ఈయనకు సపోర్ట్ కదా. వీళ్ళిద్దరు కలిసి ఇక ఖర్చు ఎక్కువ పెట్టించారు అని చెప్తున్నాడు, అంతే కదా. అంటే ఫైట్ సినిమా అదే ఫైట్ కే కావాలని ఖర్చు పెట్టించడం కాదు, కావాలని పెట్టించారు. అంటే ఇప్పుడు కొన్నిసార్లు ఎక్స్పీరియన్స్ ఉంటుంది, కొన్నిసార్లు మంచి లుక్, రిచ్ లుక్ కనబడాలనుకో, అలాంటప్పుడు మనం పెట్టాల్సి వస్తుంది. కాంప్రమైజ్ కావద్దు ఫైట్ సీన్ లో కాబట్టి. సో హై స్టాండర్డ్స్ అంటే మోర్ ఓవర్ ఎక్కువ ఫైట్ సీన్స్ లేవు, ఉన్న ఫైట్ సీన్ మీద కొంచెం మంచిగా దిద్దాం, ఎక్కువ పెట్టి దిద్దాం అనేది అలా సెన్స్. అట్లా we are not compromised anywhere, any scene, in every second. సో చాలా సపోర్ట్ చేశాడు. అయితే ఈ రకంగా మేమే అతన్ని కొంచెం ఇబ్బంది పెట్టినట్టే. అండ్ ఆయన ఎప్పుడు సార్ ఈ సీన్ యాడ్ చేద్దాం, ఇది చేద్దాం, ఇది ఎన్ని రోజులు షూట్ ఉంటుంది అంటే విష్ణు జేబులు రామాని మొత్తుకునేవాడు. కానీ మేము ఏదో బట్ అయినా సపోర్ట్ చేసేవాడు. సరే కానీ మన సినిమా కోసం ముందుకు వెళ్దాం అనే కాన్సెప్ట్లోనే ఉన్నాడు ఆయన. సార్ ఆన్ స్క్రీన్ వరకు ఓకే, బాగా సపోర్ట్ చేశారంటున్నారు. ఆఫ్ స్క్రీన్ అంటే ఇప్పుడు మీరు ఆఫ్ స్క్రీన్ ఒక టీం అయితే ఉంటుంది, అలానే ఆన్ స్క్రీన్ ఎలా అయితే పనిచేస్తుందో అంతకు మించి ఆఫ్ స్క్రీన్ వాళ్ళు పనిచేస్తారు, వర్క్ చేస్తారు. సో వాళ్ళ గురించి మీరేం చెప్తారు? టెక్నికల్ సపోర్ట్ చెప్పానమ్మా. ఓకే, కెమెరామ్యాన్స్ కానీ డైరెక్టర్ ఉన్నారు రోహిత్ సోవర్,
ఎక్సలెంట్ బీజిఎం ఇచ్చాడు, మ్యూజిక్ ఇచ్చాడు. టెక్నీషియన్స్ మనకు నరహరి దేవరకొండ చాలా బాగా పనిచేశాడు. అండ్ లాస్ట్కి మనము వెంకట్ని తీసుకున్నాం కెమెరా. వెంకట్ బాలగోని రైటర్, మంచి లిరిక్స్ రాశాడు. నేను స్వతహాగా యాక్చువల్లీ నాకు జర్నలిజం మీద రైటింగ్ మీద ఎక్స్పీరియన్స్ ఉంది. వీ కరెక్టెడ్ ఇట్. నేను ప్రాపర్ వేలో పెట్టినాం. మంచి 2 సాంగ్స్ అబ్సల్యూట్గా దిగినాయి. అండ్ అన్నింటికంటే గొప్ప మాకు ఈ సినిమాకు మంచి పెద్ద అసెట్ గణేష్ మాస్టర్ అండ్ మ్యూజిక్. ఫోటోగ్రఫీ కూడా అంబు ఈజ్ వెరీ మచ్ ఎక్స్పీరియన్స్, చాలా బాగా సపోర్ట్ చేశారు. కాశీ మెయిన్ మనకు స్టోరీ, ఈ అన్నిటికీ మూలం స్టోరీ లైన్ తనదే. కాశీ మంచి స్టోరీ అందించాడు. హాలీవుడ్ రేంజ్ లో తీద్దామంటే నాకు ఉన్నది ఒక బిల్డింగ్. ఆయన కూడా అమ్మించాల్సింది సార్, ఆయనకున్న బిల్డింగ్స్ కూడా అమ్మించాల్సింది కదా అమ్మేది. అయ్యో మీరు కనిపిస్తున్నారు, ఆయన కనిపించట్లేదు. నాదొక్కటి ఉంటే కదా అమ్మేది కాదు, ఆల్రెడీ అమ్మేసిండు. ఆయన ఫ్యాషన్ అమ్మా అంతే. ఆయన కనిపించట్లేదు సార్, మీరు అందరు కనిపిస్తున్నారు. కానీ మీరు ముందే అన్నారు ఆఫ్ స్క్రీన్ అని. అందరు అన్ని చోట్ల కనపడండి. రిలీజ్ అయితేనే వస్తారు, స్క్రీన్ మీద కనబడుతుంది చూడండి పేరు. అంటే నా స్టోరీ అనేది ఫస్ట్ బయట వాళ్ళ విష్ణు పబ్లిక్ అట్రాక్షన్. కాశీ కొందరు ఆయన స్క్రీన్ పక్కనే ఉంటాడు. విష్ణుకి 7 గుళ్ళు కట్టినా ఆయన విష్ణు. రిహార్సల్ చెప్పమంటే ఎక్సలెంట్ చేసి రూమ్లన్నీ బద్దలు క్రాక్లు వచ్చినాయి, గోడలు అంతా అరిసింది. అంటే మైక్ ముందర మాట్లాడాలి సార్ అంటాను. కాశీ కూడా అంతే మాట్లాడు. ఏమైనా పెన్ను పెట్టి రాయమంటే సినిమా బాగా రావడానికి కష్టపడ్డాం సార్. ఎందుకోసం ప్రేక్షకులకి మంచిగా ఇవ్వడానికే సినిమా అనేది. సినిమా ఒక ఎంటర్టైన్మెంట్ కష్టపడ్డాం. ఇందులో ఎంత డబ్బులు ఖర్చు పెట్టినా, ఎంత పర్ఫార్మెన్స్ చేసినా ప్రేక్షకులు. టెక్నికల్ సపోర్ట్ లో మనకు రాంబాబు మీడియా హౌస్ మంచి పోస్టర్స్ డిజైన్ చేశారు. ఒక 12 పోస్టర్స్ పబ్లిసిటీ డిజైనర్స్ అండ్ ఆల్ స్టూడియోలో డిఐ అవన్నీ చేయించారు. మంచి ఎక్సలెంట్ సపోర్ట్ చేశారు రాంబాబు. టెక్నికల్ సపోర్ట్ చాలా ఉంది. ఫైనల్గా ఏంటంటే ప్రొడ్యూసర్ కానీ డైరెక్టర్ కానీ ఎండ్ ఆఫ్ ద డే ఎవరి మీద ఆధారపడతాం? ఇవన్నీ మన చేతిలో పనులు. మన చేతిలో లేనిది సక్సెస్ ఎవరి చేతిలో ఉంది? పబ్లిక్ చేతిలో. వాళ్ళు ఆడియన్స్ మనల్ని బ్లెస్ చేయాలి. ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళు బ్లెస్ చేస్తే డెఫినెట్ గా మనకు ప్లస్. డెఫినెట్ గా పబ్లిక్ బ్లెస్ చేస్తారన్న నమ్మకంతోనే ఆశిద్దాం. ఆ నమ్మకంతోనే మనం సినిమా తీసాము. డెఫినెట్ గా ఆయన డబ్బులు వస్తే ఇంకో సినిమా తీస్తాడు. షూర్ అబ్సల్యూట్. సినిమా తీయడంలో మేము సక్సెస్ అయినాం. సినిమా సక్సెస్ కి ఆడియన్స్ మమ్మల్ని ఆశీర్వదించాలి. ఓకే సార్, మీకు ఇప్పుడు ఒక చిన్న టాస్క్ అన్నమాట. చెప్పండి. పర్లేదంటారా? అడిగే ఓకే. మూవీలో మొత్తం 3 హీరోయిన్స్ ఉన్నారన్నారు. ఇప్పుడు ఆవిడ ఉన్నారని, అసలు ఇక్కడ ఆవిడ ఉన్నారని మర్చిపోండి సెట్ ఇక్కడ మన దగ్గర. సో ఈ ముగ్గురులో మిమ్మల్ని ఎవరు బాగా సతాయించారు? ముగ్గురులో ఎవరు బాగా సతాయించారు, ఎవరు బాగా మీకు కోఆపరేట్ చేశారు అంటే షూటింగ్ విషయంలో? ఎవరిని బ్లేమ్ చేయలేదు, ఓకే, ఎవరిని ఫ్రేజ్ చేయాలి, ఈక్వల్ గా పనిచేశారు. ఎందుకంటే మనము ఒక హీరో పేరు చెప్పొచ్చు, డైరెక్టర్ అనిపించుకున్నారు సార్. మనం పెట్టినాం అనుకోండి ఈజీగా తప్పించుకున్నారు. ముగ్గురు కూడా పర్ఫెక్ట్ గా చేశారు. మా సార్ కు కొన్ని వెంట్రుకలైనా ఉన్నాయి. ఏం సార్ నేను బాగా చేయలేదా, ఆమెనే బాగా చేసిందా? ఆమెను మెచ్చుకున్నందుకు కాదు, నన్ను ఎందుకు మెచ్చుకోలేదు? ఈమెను మెచ్చుకోకుండా పోలేదు, ఆమెను మెచ్చుకోవాలి. ఈ ముగ్గురు పేర్లు ఒకళ్ళ పేరు చెప్పండి, మీకు బాగా నచ్చిన వాళ్ళు ఎవరు? యాక్టింగ్ పరంగా గీతిక ఎక్సలెంట్ చేసింది. హీరోయిన్స్ అన్నారు, నువ్వు హీరోయిన్ అయితే ఇది కట్రిగా కాదు, ఇది వైరల్ కావాలి అంటున్నా. ఓకే. ఏది డాన్స్ పరంగా సార్ నేను అడిగింది యాక్టింగ్ పరంగా చెప్తున్నామ్మా. యాక్టింగ్ గీతిక ఎక్సలెంట్ పెర్ఫార్మెన్స్ చేసింది. ఓకే. డాన్స్ పరంగా ఈమె ఒక్కొక్కది ఒక్కొక్క స్టైల్. ఆమె పోలీస్ ఆఫీసర్ గా ఆమె అంటే ఇవాళ వర్షంలో వాళ్ళు ఈమె పాత్రకు ఆ స్కోప్ ఎంతవరకు ఉందో అంతవరకు చేసింది. అంటే లిమిట్స్ ఉంటాయి కదా, కొన్ని బార్డర్స్ ఉంటాయి, వాళ్ళ విత్ ఇన్ ది లిమిట్ వాళ్ళు పనిచేస్తారు. సార్ సార్ మీద ఎప్పుడన్నా కోపం వచ్చిందా? అంటే సార్ మేము రోజు తిట్టుకుంటాం. ఏ డైరెక్టర్ అన్న మైక్ ఇసిరేసిందంటే ఆయనకు కూడా ఉండదు మైక్ ఇసిరేసేయాలని. అక్కడ ఉన్న సర్కమ్స్టెన్సెస్ వాట్ ఈజ్ ఎక్స్పెక్టింగ్. ఇప్పుడు మనం షూటింగ్కి వస్తామండి, ఎవరైనా సరే యాక్టర్ షూటింగ్కి వస్తాం,
యాక్టర్ షూటింగ్కి వచ్చి షూటింగ్ పని కాకుండా సొంత పనులకు కేటాయించే టైము దాని మీద కాన్సన్ట్రేట్ చేయలేకుండా డైలాగులు చక్కగా చెప్పలేదు అనుకో, ఇంకేదైనా తప్పు చేసినాం అనుకో, ఇప్పుడు మరి ఎవరు ఈజ్ ద కెప్టెన్ ఆఫ్ ద షిప్? అక్కడ మీకు అర్థం కాల, నేను ఇండైరెక్ట్ గా క్వశ్చన్ అందుకే వేశాను సార్ ని. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే అటాక్ మీద ముళ్ళు పడ్డా నాకే నష్టం, నాకు కోపం వచ్చినా తగ్గు బాబు నా ఉంటుంది కానీ తగ్గడమే. ఓపెన్ గా చెప్తున్నా, ఆయన కోపం వచ్చినా ఆయన మిస్టర్ కూల్ గై, యాక్చువల్లీ హీఈస్ వెరీ కూల్ గై. సో కోపం రాదు, నేను అంతగా కోపం కూడా చూడలేదు, ఫ్రస్ట్రేషన్ కూడా చూడలేదు సీరియస్గా. త్రూ అవుట్ మై 1 year ట్రావెల్ ఈజ్ వెరీ కూల్ అండ్ గుడ్ గై. సో అందుకే ఈ బికేమ్ ఏ ఫిల్మ్ మేకర్ నో అండ్ ఈ సినిమాను తీయగలిగాడు. లేదంటే ఆయనకి ఏ కొంచెం ఫ్రస్ట్రేషన్ వచ్చినా లేకుంటే ఏమైనా కోపాలు వచ్చినా సమ్వేర్ డ్యామేజ్ అవ్వ ప్రాజెక్ట్. బట్ హీ హ్యాస్ దట్ కెపాసిటీ కంట్రోలింగ్ చేసుకుని తను కంట్రోల్ చేసుకొని లిమిట్స్లో. గుడ్ టెంపర్, హీ హాస్ వెరీ గుడ్ టెంపర్. బ్యాడ్ టెంపర్ ఉన్న వాళ్ళైతే మధ్యలోనే ఆగిపోతాయి ప్రాజెక్ట్. అట్లా చాలా ఆగిపోయినవి కూడా ఉన్నాయి. బేసికలీ ఐ కెన్ అప్రిషియేట్ హిమ్ ఆన్ దాట్. ఓకే సార్, ఫైనలీ యూత్కి ఏం మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నారు? అంటే ఈ మూవీ పరంగా మీరు ఈ మూవీ తరపున మెసేజ్ ఎలా ఇద్దాం అనుకుంటున్నారు? అలానే ఇంకొక క్వశ్చన్ ఏంటంటే, రీసెంట్గా మర్డర్ కూడా జరిగింది. హరహర కృష్ణ నవీన్ సొంత ఫ్రెండ్ని, బెస్ట్ ఫ్రెండ్ని తను మర్డర్ చేశాడు. సో అంటే యూత్ మొత్తం మూవీస్ చూసి ఎక్కువ ఇన్స్పైర్ అవుతున్నారు అనమాట. అంటే వాటికి అట్రాక్ట్ అయిపోయి మనం కూడా అలానే చేద్దాము అని చూస్తున్నారు. సో అలాంటి సన్నివేశాలు ఏమన్నా ఈ మూవీలో ఉన్నాయా? యూత్ని పాడు చేసే విధంగా, లేకపోతే యూత్కి ఏమైనా మెసేజ్ ఇచ్చే విధంగా ఉన్నాయా? తెలివైన ప్రశ్న అమ్మా. నేను కూడా జర్నలిస్ట్గా ఒక 25 ఏళ్ళు చేశానమ్మా, నాకు తెలుసు ఎలా రాబట్టాలి ఆన్సర్ అని. మీరు నెగటివ్ అడుగుతారు, నేను ఉన్నది చెప్తే నా సినిమా మొత్తం చెప్పినట్టే. ఖచ్చితంగా దెర్ విల్ బి ఏ మెసేజ్ ఫర్ యూత్. వాళ్ళు అట్రాక్ట్ అవుతారు, ఫ్రెండ్షిప్ వాల్యూస్ ఇంప్రూవ్ అవుతాయి, ఎలా క్రైమ్ చేసే అవకాశాలు ఉంటాయి, క్రైమ్ నుంచి ఎలా తప్పించుకునే అవకాశాలు ఉంటాయి, అన్నీ చూపించబోతున్నాం. మంచి ఎంటర్టైన్మెంట్స్ చేయబోతున్నాం. ఎక్సలెంట్ మూవీ తీసాం. మెసేజ్ నేను ఇప్పుడే చెప్పకూడదు, నేను జస్ట్ కొంచెం రివీల్ చేయండి. రిలీజ్ ఫంక్షన్లో చెప్తా. ఒకరోజే ఉంటుంది కదా, అప్పుడు చెప్తా. ఓకే సార్. అండ్ ఐ థ్యాంక్ టు మై ఫ్రెండ్స్. చూశారు కదా కుట్ర మూవీ టీంతో మన చిట్ చాట్. అసలు మన మూవీ గురించి ఎంత లీక్ చేద్దామని ట్రై చేసినా కూడా వాళ్ళు అసలు ఎక్కడ లీక్ చేయలేదు కూడా. సరే చూద్దాం మూవీ ఎలా ఉండబోతుంది. నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మా V3 న్యూస్ నుంచి, V3 న్యూస్ ఛానల్ నుంచి ఈ సినిమా సక్సెస్ కావడానికి నాకు ఫస్ట్ మేజర్గా ఏ సినిమా అయినా కానీ షూటింగ్ పోవాలంటే లొకేషన్ కావాలి. అలాంటి లొకేషన్స్ని ప్రొవైడ్ చేశారు. దాదాపు 2 నెలలు వాళ్ళ ఇల్లు మొత్తం రచ్చ రంబోలో చేశాం. మంచాల రఘువీర్ గారు అక్కడ మేజర్ పార్ట్ షూట్ జరిగింది. అలాగే ఒక క్లబ్లో, ఒక స్టార్ హోటల్లో, మంచి స్టార్ హోటల్ లాంటి క్లబ్లో సురేంద్రనాథ్ రెడ్డి బాబీ గారు వాళ్ళ మేనేజ్మెంట్ని ఒప్పించి అక్కడ మాకు షూట్ చేసుకోవడానికి ఇచ్చారు. అలాగే ఉప్పల శ్రీనివాస్ గారు, తెలంగాణ రాష్ట్ర టూరిజం కార్పొరేషన్ చైర్మన్ గారు, ఈ డిడ్ వెరీ గుడ్ హెల్ప్ టు మీ. ఫర్ ఎంటైర్ టీమ్ మేము అందరము కృతజ్ఞతతో ఉంటాం. అలాగే నా సినిమాను క్లాప్ కొట్టి దీప ప్రజ్వలన చేసి ప్రారంభించారు కోలేటి దామోదర్ గారు, పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ ఫర్ తెలంగాణ స్టేట్. అండ్ యాజ్ వెల్ యాజ్ అమరవాది లక్ష్మీనారాయణ గారు, తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు వారు, తెలంగాణకు పారిశ్రామిక అభివృద్ధి సంస్థ కూడా తన చైర్మన్, మహాసభ ఆర్యవైశ్య మహాసభ మీడియా కమిటీ చైర్మన్ ఆగిరి వెంకటేష్ గారు నాకు బ్యాక్ బోన్ సపోర్ట్ చేశారు. ఇంకా నా టీం మొత్తం కూడా నాకు సపోర్ట్ చేసి టెక్నికల్ టీమ్ ఆన్ ది స్క్రీన్ అండ్ ఆఫ్ ది స్క్రీన్ అందరూ సపోర్ట్ చేశారు. మంచి సినిమాను తీయడానికి మన తెలుగు రాష్ట్రాల తెలుగు ఆడియన్స్ కోసం ఒక మంచి, అంటే చెప్పాలంటే ఒక ఆణిముత్యం లాంటి మూవీని మా కుటుంబం నుంచి ప్రొడ్యూస్ చేసి నేను దర్శకత్వం చేసి అందించే అవకాశాన్ని ప్రజలు నాకు ఇచ్చారు, వీళ్ళు ఇచ్చారు. మరి ఈ అవకాశాన్ని నేను సద్వినియోగం చేసుకున్నాను. మంచి మూవీ అయితే మీకు అందిస్తున్నాను. మీరు నాకు కోఆపరేట్ చేసి ఆడియన్స్ అందరూ మంచిగా స్పందించి నాకు మంచి రిజల్ట్ని ఇస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అలానే V3 న్యూస్ అలాగే కాచం సత్యనారాయణ గారు, ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ మై బ్రదర్ నేమ్ మై ఫార్గాట్. నాకు దాదాపు ఒక 20 years నుంచి తెలంగాణ ఉద్యమంలో పరిచయం. అప్పటి నుండి మా అవనీభావ సంబంధం, బ్రదర్లీ రిలేషన్ కంటిన్యూ అవుతుంది. అన్న మరి మన సినిమా రిలీజ్కి ఉంది అంటే ప్రమోషన్స్ చేద్దాం తమ్ముడు, 20 lakhs మనకు ఆడియన్స్ ఉన్నారు, ఏం ప్రాబ్లం లేదు, మన ఛానల్ నేను ఫుల్ సపోర్ట్ చేస్తా అని చెప్పేసి లైవ్ ఎంత అంటే అంత పెట్టుకోండి, ఎన్ని రోజులైనా చేసుకోండి, నేను ఐఎమ్ సపోర్ట్ ఇస్తాను. నా హార్ట్ఫుల్ థ్యాంక్స్ చెప్తున్నాను
కాచం సత్యన, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ మూవీ సూపర్ డూపర్ హిట్ అవ్వాలని కోరుకుంటూ మీ సాయి సుధా, V3 న్యూస్, లక్ష్యం సమాజ్ హితం.